హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీతపత్యాల విషయంలో శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో సాగుతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. వారితో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు వాహనాలను, భూములను సమకూర్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు సమస్యలు అనేవి తీరిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మరింత అనుకూలమైన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.